అవన్నీ హాస్పిటల్ పర్వానే. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఏప్రిల్ 25వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం మధ్యాహ్నం 11:30 ప్రాంతంలో ఉదయం ప్రేయర్ చేస్తున్నాను. అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇదేంటంటే ఫోర్మెన్ బంగ్లా దగ్గర 171, 172 సచివాలయంలో వెళ్ళి సీనియర్ సిటిజన్ కార్డు చేయించుకున్నాను. అది ఇక్కడ రాయల్ కమ్యూనికేషన్లో దీన్ని లామినేషన్ చేయించాను. ఇప్పుడు విషయం ఏంటంటే ఇంత మాటిగా అంత మాటిగా అబద్ధం చెప్పకూడదు. ముస్లిమ్స్ అంటారు హమారి బాతం సుబ్బి అల్లా తాలా సున్తే హే అని. మన మాటలన్నీ దేవుడు వింటున్నాడు. అందుకని ఇంతదానికి అంతదానికి అబద్ధం చెప్పకూడదు. ఈరోజు ప్రకటన 22:15 వచనంలో అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుండును. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ మాట. జాను అంటే నజీముల్ కూతురు, ఆమె పూర్తి పేరు మేరీ ఝాన్సీ రాణి. పేకల మీదకి వచ్చింది, 3 నెలలకు ఒకసారి నాకు శాలరీ ఇస్తారు అని రిక్వెస్ట్ చేస్తే ఫోన్పే ద్వారా నా కళ్ళజోడు मेरे चश्मे के वास्ते छुपा ले सो पैसे वो लड़की को పంపించాను. ఇదిగో రేపు ఇస్తానని చెప్పిన మనిషి 6 వారాలు అవుతుంది, ఇప్పటి వరకు లేదు. అలాగే ఇంకా ఒకళ్ళిద్దరికి కూడా ఈ విధంగానే నేను తినకుండా దాచుకున్న రూపాయలని వాళ్ళకి ఇచ్చాను. ఉపకారం ధర్మం చేయమని బైబిల్లో ఉంది, కానీ వాళ్ళు మోసం చేశారు. అందుకని మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డాడు. అబద్ధం చెప్పి ఎన్నాళ్ళు బతుకుగా ఉండే నేను అరే పాప ఆయనకు ముసలాయన బడా ఉమర్ వాళ్ళ మౌజన్ ముతల్లిలాగా పాస్టర్ గారంట, అలాంటి వాడికి మోసం చేయకూడదని వాళ్ళకి ఏదైనా బుర్ర ఉండాలా. బతిమాలారు. తీరా వాళ్ళు చెప్పింటే ఆయనకి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లా, మై స్టేటస్ పంపుతుంటే ఎత్తట్లేదు. కాబట్టి నేను చాలా సఫర్ అవుతున్నా. దేవుడికి ఒప్పగించా. సరే వాళ్ళు నా దగ్గర తీసుకున్నారు, ఇవ్వట్లేదు. పుణ్యానికి పోతే పాపం ఎదురవడం అంటే ఇదే. మరి మన వీనికి ఎండ అది అదరగొట్టేస్తుందండి. ధూపు బోతహే చా చచ్చా పీతా రహో పాని బి పీతా రహో ఛావ్ మే రహో అంటే ఎండలో ఎక్కువ తిరగకండి, మజ్జిగ తాగండి, మంచినీళ్ళు తాగండి. మనం ఎవరికైనా మోసం చేస్తే మనకంటే ఎవడైనా ఇంకొకడు మోసం చేసేవాడు వస్తాడు. కాబట్టి ఎప్పుడు ముస్లిమ్స్ చూడండి అల్లా తాలా అంటారు, వజూ చేస్తారు, ఏంటంటే కల్మా చదువుకుంటారు, ఇలాగ ఉంటుంది. అలాగా మీరు కూడా క్రిస్టియన్స్ కూడా ఎప్పుడు ప్రార్థనలో ఉండండి. దేవుడు అంటే భయం భక్తి కలిగి ఉండండి. ఈ వీడియోకి ఏమని టైటిల్ పెడుతున్నానంటే పుణ్యానికి పోయి పాపం తెచ్చుకున్నట్టు. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.